H1B వీసాలపై కొనసాగుతున్న గందరగోళంపై ఇంకాస్త స్పష్టతనిచ్చింది యుఎస్ ప్రభుత్వం. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. వీసా ఫీజుని అధ్యక్షుడు ట్రంప్ $1,00,000 చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ $1,00,000 ఎవరు చెల్లించాలి అనే ప్రశ్నపై నిన్నటి వరకు చాలా చర్చోపచర్చలు జరిగాయి. వీటిపై తాజాగా క్లారిటీ వచ్చింది. H1B ఈ వీసా ప్రాసెసింగ్ పై మొన్నటి వరకు అస్సలు చర్చ లేదు. నామమాత్రపు ఫీజు ఉండేది. కంపెనీలు కళ్ళు మూసుకొని వాటిని కట్టేసి తమ ఉద్యోగుల్ని అమెరికాకు పంపించేవి. ఇదంతా రొటీన్ గా జరిగిపోయే వ్యవహారం. ఎప్పుడైతే అధ్యక్షుడు ట్రంప్ H1B వీసా ఫీజును $1,00,000 చేశారో అప్పుడిక కంపెనీలన్నీ ఉలిక్కిపడ్డాయి. ఒక్క ఉద్యోగిపై $1,00,000 వెచ్చించాలంటే మామూలు విషయం కాదు. దీంతో ఆన్సైట్ జాబ్స్ పూర్తిగా తగ్గిపోతాయని అంతా భావించారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ మినహాయిస్తే మిగతా రంగాల్లో పనిచేసే చాలా మంది విదేశీయులు $1,00,000పై గందరగోళానికి గురయ్యారు. దీంతో ప్రొక్లమేషన్ ఆర్డర్ రిలీజ్ చేసిన కొన్ని రోజులకే ఫీజుకు సంబంధించి మినహాయింపులు ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్, ట్రాన్స్పోర్ట్ లాంటి విభాగాల్లో పనిచేసే విదేశీయులు $1,00,000 ఫీజు చెల్లించనక్కర్లేదని తెలిపింది. అయితే ఎంత స్పష్టత ఇచ్చినప్పటికీ నిన్నటి వరకు చాలా అనుమానాలున్నాయి. వీటిలో ముఖ్యమైనది విదేశీ విద్యార్థుల H1B వీసా ఫీజు. F1 వీసాపై అమెరికాలో చదువుకుంటూ ఆ తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగంలో చేరాలనుకునే విద్యార్థుల సంగతేంటి? F1 నుంచి H1Bకి మారే క్రమంలో వీళ్లకు సంబంధించిన కంపెనీలు కూడా $1,00,000 అంటే దాదాపు $88 లక్షల ఫీజు చెల్లించాల్సిందేనా? ఇప్పుడు ఈ అంశంపై అమెరికా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చింది. తాజా అప్డేట్ ఏంటంటే F1 వీసాపై అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు H1B వీసాకి మారేటప్పుడు $1,00,000 ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఈ మేరకు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ మినహాయింపునిస్తూ ప్రకటన జారీ చేసింది. H1B వీసా ఫీజు పెంపు కేవలం బయట దేశాల నుంచి అమెరికాలో ఉద్యోగం కోసం వచ్చే వాళ్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టతనిచ్చింది. అయితే ఇక్కడ కూడా ఓ చిన్న మెలిక పెట్టింది. $1,00,000 ఫీజు పెంపు ప్రకటన వెలువడే సమయానికి అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈసారి అతిపెద్ద ఊరట ఏంటంటే అమెరికాలోనే ఉంటూ వీసాలో చేంజ్ ఆఫ్ స్టేటస్ కోరుకునే వాళ్ళకి $1,00,000 ఫీజు వర్తించదు. ఇక ఇప్పటికే అమెరికాలో H1B వీసాపై ఉద్యోగం చేస్తున్న విదేశీయులు తిరిగి దాని రెన్యువల్ లేదా సవరణల కోసం అప్లై చేసుకునేటప్పుడు కూడా $1,00,000 బ్రాకెట్ వర్తించదు.